హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు అటుకులతో రెసిపీ చేసి చూపించబోతున్నానండి. స్నాక్స్ రెసిపీ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, కురుకురేలు టైప్లో ఉన్నాయి కదా. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ స్నాక్స్ రెసిపీ అనేది కంప్లీట్ చేసేయచ్చండి. మనం బజార్ నుంచి కొనుక్కొని తెచ్చుకునే కన్నా ఇంట్లోనే ఇలా హెల్దీగా పిల్లలకి స్నాక్స్ రెసిపీ అనేది చేసి పెట్టామంటే వారు చక్కగా ఇష్టంగా తింటారండి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, ఒక కప్పులోకి అటుకులు తీసుకోండి. పెద్ద సైజు అటుకులైనా పర్లేదు, చిన్న సైజు అటుకులైనా పర్లేదండి. ఇలా కప్పు నిండా అటుకులు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకుని వీటిని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తాను. అదే కప్పులోకి అరకప్పు శనగపిండి తీసుకోండి. ఆ శనగపిండిని బాగా జల్లించుకోండి. ఇలా ఒక గిన్నెలోకి జల్లించి పెట్టుకోండి. ఇప్పుడు మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని అలా వేసేసుకోండి. వీటిని బాగా కలుపుకోండి. ఇవి రెండు బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇలా మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత ఒక కళాయి తీసుకోండి. ఈ పిండిని ఉడికించబోతున్నామండి. కళాయిలో మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అలాగే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వాటర్ తీసుకోండి. 1.5 కప్పుల వాటర్ తీసుకుని చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి. ఇదే వాటర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కళాయిని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని కాగించుకోండి. ఇలా వాటర్ అంతా కూడా కాగటం స్టార్ట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న అటుకుల పిండి శనగపిండిని అలా వాటర్లో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. గరిటెతో బాగా కలుపుకోండి. పిండి అంతా కూడా వాటర్లో బాగా కలిసే వరకు కలుపుకోండి. వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి, ఎక్కువగా ఇంకా వేయొద్దు. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత పిండి అంతా కూడా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి వేయండి. మొక్కజొన్న పిండి ప్లేస్లో బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఈ పిండి అంతా కూడా ఉడికించిన పిండిలో కలిసే వరకు చేత్తోనే బాగా కలుపుకుని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. పిండి చేతులకి అంటుకోకుండా ఉండాలంటే చేతులకి ఎప్పటికప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా నేను చూపించే విధంగా స్టిక్స్ లాగా ఇలా పొడవుగా చేసుకోండి. చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా మనం చేసామంటే చాలా ఈజీగా అవి బారుగా స్ప్రెడ్ అవుతాయండి. ఇలా మనం చేసి పెట్టామంటే పిల్లలు చక్కగా సరదాగా ఇష్టపడుతూ తింటారండి. అందుకే ఇలా పొడవుగా చేస్తున్నాను. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా కురుకురేల షేపులో రెడీ చేసి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. మీకు కూడా రెసిపీస్ అనేవి నచ్చితే, ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి, మీ అందరికీ నచ్చేలా ఉంటాయి. ఇంకా మొత్తం కూడా రెడీ అయిన తర్వాత కళాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రైకి అసలు ఎక్కువగా ఆయిల్ పోయాల్సిన పని లేదండి. చాలా సింపుల్గా ఇవి ఫ్రై అయిపోతాయి. తక్కువ ఆయిల్తోనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కురుకురేలను అలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని తగ్గించుకుని డీప్ ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. ప్రాసెస్ అనేది ఇంక అప్పుడే అవ్వలేదండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఇదంతా కూడా చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీటిని డైరెక్ట్గా ఇలా తినకూడదండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను, అప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా ఉంచండి. చూడండి, ఇలా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ వారీగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోండి. మొత్తం రెడీ అయ్యాయి కదా.
ఇవన్నీ కూడా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు ఇష్టపడటమే కాకుండా పెద్దవారు కూడా టీ టైంలో చక్కగా తినొచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఘాటుకి తగ్గట్టుగా కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వాము పొడి వేసుకోండి. చాట్ మసాలా కూడా వేసుకోండి. చాట్ మసాలా ప్లేస్లో గరం మసాలా అయినా యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ మిక్స్ చేసుకుని ఆ పౌడర్ అంతా కూడా ఇలా కురుకురేలు వైపు చల్లుకుంటే, వేడివేడిగా ఉన్నప్పుడే చల్లుకున్నామంటే ఆ మసాలా పౌడర్ అంతా కూడా అవి పీల్చుకుని చాలా టేస్టీగా వస్తాయండి. మొత్తం కూడా కలిపేసాం కదా, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కురుకురే రెడీ అయిపోయాయి. మీ అందరికీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.